యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి వాస్తవమైన సంగతి. ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఎందుకోసం సృష్టింపబడుతున్నాడు? దేవుడు ఆ వ్యక్తిని సృష్టించట్లో మూలమేంటి? ఈ విషయం తెలియకుండానే ఈ లోకంలో మనుషులందరూ కూడా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆలోచనల చేత తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడనేది వాస్తవమైన సంగతి. అయితే దేవుడు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించట్లో గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన గొప్ప నిర్ణయంతో మానవుణ్ణి ఈ లోకంలో సృష్టించాడు. పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ దేవుడు సృష్టించట్లో ముఖ్య ఉద్దేశము దాగి ఉంది. ఆ ఉద్దేశము తెలియకుండానే ఈ లోకంలో చాలామంది భూమి మీద జన్మించి వారి యొక్క జీవితాలు కొనసాగించి వారి ముగింపు వరకు కూడా, అనగా వారి మరణం వరకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండానే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు. అది తెలియకుండా ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారో వారు దేవుడు నియమించినటువంటి నరకాగ్నికి పాత్రలు అవుతున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల ప్రతి వ్యక్తి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుణ్ణి సృష్టించడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకొని బ్రతుకుట అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఈ లోకంలో చాలామంది తమకు వచ్చినటువంటి సమస్యలు, శ్రమలు, శోధనలను బట్టి దేవుణ్ణి ప్రశ్నించారు. ఎందుకు మనిషి అంటే దేవునికి అంత ప్రేమ? మనిషి పట్ల దేవుడు ఎందుకు ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు? మనిషి పట్ల దేవుడు ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు అని కొంతమంది భక్తులు దేవుణ్ణి ప్రశ్నించారు. ఆ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు మనం చదివినప్పుడు, మనుషుడు ఏ పాటివాడు? అతన్ని గణపరచనేలా? అతని మీద నీవు మనసు నిలపనేలా? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతన్ని పరిశోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వెయ్యి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేస్తున్నా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. యోబు పరిస్థితి మనం ఎదుగున్నాం. అలాంటి భయంకరమైనటువంటి శ్రమ యోబు కలిగినప్పుడు యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నటువంటి విధానం ఇది. మనుషుని మీద ఎందుకు దేవుడు దృష్టి పెడుతున్నాడు? మనుషుని ఎందుకు గణపరుస్తున్నాడు? ప్రతి పగలు దేవుడు ఎందుకు మనిషిని దర్శిస్తున్నాడు? ప్రతి క్షణము దేవుడు ఎందుకు మనిషిని శోధిస్తున్నాడు అని యోబు ప్రశ్నించాడు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు దేవుడు మానవుని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఆయన మానవుని నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. అలాగే దావీదు మహారాజు కూడా ప్రశ్నించాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు?
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువనగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు అని ఈ దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యోబు కానీ దావీదు కానీ అన్నటువంటి ఈ మాటలను మనం పరిశీలించినప్పుడు మానవుని పట్ల దేవుడు ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి అంటే దేవుడు మానవుని పట్ల ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఆయన మానవుని పట్ల ఏం కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మానవుని నుండి ఏం కోరుకుంటున్నాడంటే దేవునికి తన రాజ్యములో అనేక మంది కుమారులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అనేక మంది కుమారులతో తన రాజ్యము ఉండాలని, ఆ రాజ్యము కొరకు దేవుని యొక్క ఆసక్తి ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మానవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని కలిగి ఉన్నాడు. ఆ పథకాన్ని బట్టియే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించినటువంటి ఆ పథకాన్ని బట్టియే ఈ లోకంలో మానవులు నిర్మింపబడ్డారు. అయితే మానవుడు ఈ మహిమాన్వితమైనటువంటి ఈ ఉన్నతమైనటువంటి కుమారత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే పాపము. దేవునితో మనకున్న సంబంధము, మనకున్నటువంటి సహవాసము కోల్పోవటకు కారణం ఏంటంటే పాపము. పాపము చేయటం ద్వారా మనిషి దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. తిరిగి దేవుడితో ఉన్న సంబంధాన్ని కలిగి ఉండటానికి మనకి రక్షణ అవసరమైంది. మన పాపములను దేవుడు యేసుక్రీస్తు ద్వారా కడిగివేసి మన నీతిమంతులుగా చేసి మనం దేవుడితో సావాసం చేయుటకు ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లోకంలో పాపము ప్రవేశించిందో ఆ పాపము దేవుని యొక్క సంకల్పాన్ని ఎంత మాత్రము నాశనం చేయలేదు. అంటే పాపం వల్ల దేవుని సంకల్పం నాశనం కాలేదు. ఎవరైతే పాపం చేశారో వారు పాపులయ్యి దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. అయితే దేవుడు జగత్పునాది వేయబడకమునిపై నియమించినటువంటి నిర్ణయాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి కలగబోతుందనే విషయాన్ని మనకి తెలియపరిచాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపము నుండి మనల్ని విమోచించిద్ది. అది మనం గ్రహించవలసినటువంటి సంగతి. మనం ఉగ్రత నుండి రక్షింపబడుతున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడితో మనకున్న సంబంధం మనం కోల్పోయిన తర్వాత మన పాపము నుండి మరణం నుండి మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని బట్టి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమే ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనను ఏర్పరచుకున్నాను. దేవుని యొక్క దయా సంకల్పము యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవటం. ఈ కుమారులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. దేవుడు ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంకల్పాన్ని బట్టి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల యేసుక్రీస్తు నందు క్రైస్తవులు దేవునికి కుమారులుగా ఉండటకు దత్తత చేయబడుతున్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది క్రీస్తులో జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా యేసుక్రీస్తు యొక్క స్వారీత్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు మన పాపము నుండి మనం రక్షించడం మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కలగబోయేటువంటి మహిమల గురించి కూడా మనకి తెలియపరిచాడు. యేసుక్రీస్తు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము మనల్ని ఆత్మీయంగా బలపరిచిద్ది. మనకు కలగబోయేటువంటి మహిమల గురించి నిరీక్షణ మనకి అనుగ్రహిస్తాయి. క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు ఆత్మ సంబంధంగా దేవ స్వభావాన్ని సాధించేట్లుగా మనల్ని పురుకొల్పుతాయి. ఎవరైతే క్రీస్తు యొక్క ఆశీర్వాదాల యొక్క శక్తిని గ్రహించని వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఆత్మ సంబంధంగా ఎదగలేరు. క్రీస్తు నందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎరగని వాళ్ళు వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించలేరు. ఈ లోకము కొరకైన దేవుని సంకల్పము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయము బట్టి సమస్తము జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేస్తున్నటువంటి పని అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకెళ్ళటము. యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగినటువంటి కుమారులను దేవుని యొక్క మహిమలోనికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. అందువల్ల హెబ్రీ గ్రంథకర్త ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినవాడు. ఈ లోకము దేవుని నిమిత్తము ఏర్పాటు చేయమంది. మనము దేవుని కోసము ఈ లోకంలో సృష్టింపడ్డాం. దేవుడు అనేక మంది కుమారులను మహిమను తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మనల్ని ఈ లోకంలో సృష్టించాడు. మన పాత్ర కుమారులుగా జీవించటం. యేసుక్రీస్తు లాంటి కుమారులుగా బ్రతకడానికే ఈ భూమి మీద మనం సృష్టింపడ్డాము. ఆ కుమారుల యొక్క రక్షణ కొరకు, వారి పాపముల నుండి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు శ్రమల పాలవ్వాల్సి వచ్చింది. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో సంపూర్ణత సాధించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. అనేక శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనప్పటికి కూడా మన కోసము యేసుక్రీస్తు వారు అన్నిటినీ కూడా భరించి మన పాపములను ఆయన మీద మోపబడి ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఇదంతా కార్యక్రమం ఎందుకోసం అంటే అనేక మంది కుమారులు దేవుని యొక్క మహిమలోనికి పాలిభాగస్తులవుటకు దేవుడు చేస్తున్నటువంటి కార్యాచరణ.
రెండో పేతురు 2 అధ్యాయము 4 వచనంలో పేతురు మాట్లాడతాడు. దేవ స్వభావమునందు పాలివారనట్లు వాటిని అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తునందు వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఎందుకోసమై ఉన్నాయంటే మనము దేవ స్వభావమందు పాలివారవుటకే అవి అనుగ్రహించబడ్డాయి. యేసుక్రీస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, యేసుక్రీస్తున్నటువంటి వాగ్దానాలు మనము దేవుని యొక్క స్వభావంలో, క్రీస్తు యొక్క స్వభావంలో ఎదగడానికే అవి అనుగ్రహింపబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగటం వల్ల మనం పొందేటువంటి బహుమానం ఏంటంటే మహిమ. దేవుడిచ్చేటువంటి ఆ మహిమలోనికి మనం పాలిభాగస్తులు అవుతాము. ఈ లోకము మంది కాదు, శాశ్వతమైంది పరలోకంలో ఉంది. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమ కొరకు ఈ భూమి మీద మనం దేవుని కుమారులుగా జీవించాలి. అయితే మనల్ని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నప్పటికీ మనం పాపం చేయటం వల్ల ఆ స్వభావాన్ని కోల్పోయాము. తిరిగి దేవుని స్వభావాన్ని సంపాదించుకోవడానికి రక్షణ అవసరమైంది. మన పాపం నుండి మనం విడుదల పొందవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎవరైతే తమ పాపం నుండి యేసుక్రీస్తుని బట్టి విడుదల పొందుతారో వారు దేవుని యొక్క స్వభావాన్ని సాధించడానికి అర్హులై ఉంటారు. బాప్తిసం పొందకుండా ఏ వ్యక్తి కూడా క్రీస్తులో పాలివాడు కాడు. యేసుక్రీస్తున్నటువంటి రక్తాన్ని బట్టి మన పాపంలో కడిగివేయబడి మనం నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధతలో కొనసాగినప్పుడు మరణం వరకు నమ్మకంగా జీవించేటువంటి పరిస్థితిని బట్టి మనము ఆ నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క సంకల్పము, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అంతే కూడా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి మంచి పునాదై ఉంది. ఈ సంకల్పం గురించి ఎవరైతే ఎరగరో, ఎవరైతే ఈ సంకల్పాన్ని గురించిన అవగాహన లేకుండా జీవిస్తూ ఉంటారో వారి యొక్క ఆత్మీయ జీవితము బలంగా ఉండదు. వారు శాశ్వతమైన వాటిని చూడకుండా భౌతికమైన వాటి మీద మనసు పెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి ప్రజలుగా ఉండిపోతారు. ఈరోజు చాలామంది నీళ్ళల్లో మునిగిలేస్తారు. వాళ్ళకి దేవుని సంకల్పం తెలియదు. దేవుడు ఎందుకు సృష్టించాడో, ఎందుకోసం మేము ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు లేఖనాల ద్వారా తెలియజేసేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకోకుండానే నీళ్ళల్లో మునిగిలేస్తారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఒక చిన్న పిల్లవాడు నీళ్ళలో మునిగి లేస్తే ఆ పిల్లవాడికి ఏం తెలిసిద్ది? చాలామంది మనం చూసినప్పుడు చిన్నపిల్లలప్పుడే బాప్తిసం ఇస్తారు. కొంతమందికి పెళ్ళిళ్ళకి బాప్తిసం ఇస్తారు. కొంతమందికి ఏదన్నా ఆపద నుంచి, ఇబ్బంది నుంచి, సమస్య నుంచి, ఏదన్నా శోధన నుంచి వాళ్ళు బయటపడినప్పుడు, ఆ సమస్యలు వాళ్ళు తీరిపోయినప్పుడు బాప్తిసం ఇస్తారు. ఇది దేవుని యొక్క జ్ఞానం కాదు. ఒక వ్యక్తి దేవుని సంకల్పాన్ని గురించి అవగాహన లేకుండా దేవుడి రాజ్యంలో బ్రతకవలసినటువంటి వెలుగుల గురించి అర్థం చేసుకోకుండా నీళ్ళలో మునిగి లేవటం ద్వారా దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ వరం ఇవ్వడు. పరిశుద్ధాత్మ వరం ఇవ్వాలంటే దేవుడు అతని యొక్క హృదయాన్ని పరిశోధిస్తాడు. అతని యొక్క హృదయంలో దేవుని యొక్క సంకల్పాన్ని గురించిన అవగాహన ఎంత ఉందో లేఖనాల ప్రకారము దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయాన్ని బట్టి తన హృదయంలో దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పానికి ఉన్న అవగాహన, ఆలోచన దృక్పథం ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఆ దేవుడు ఆ హృదయాన్ని శోధించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరం ఇస్తాడు.
పరిశుద్ధాత్మ వరివ్వాలంటే వారి పాపంలో కడిగివేయబడాలి. వారు పాపం విషయంలో మరణించాలి. వారు జీవంలో బతకడానికి తిరిగి లేపబడాలి. ఇవన్నీ కార్యక్రమాలు జరగకుండానే మేము బాప్తిసం పొందామని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ కొంతకాలానికి వాళ్ళు క్రీస్తులో నుంచి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహన లేకపోవటం ద్వారా వాళ్ళు తొందరగా దేవుని నుండి తొలగిపోతారు. అందువల్ల ఈ లోకంలో ఎవరైతే దేవుని సంకల్పాన్ని గురించినటువంటి అవగాహన లేకుండా బ్రతుకుతున్నారో వారు ఆత్మీయ జీవితం స్థిరంగా కొనసాగదు. వారు ఆత్మ సంబంధులుగా ఎదగలేరు. వారు నిత్య జీవానికి సంబంధించిన జీవితాన్ని వాళ్ళు ఊహించుకోలేరు. వారు కేవలం ఈ భూమి మీద భౌతికమైన వాటి మీద దృష్టి పెడతారు. భౌతికంగా వాళ్ళు ఎదుగుతున్నారంటే దేవుడు మమ్మల్ని ఆశీర్దిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రమే ఎదిగి ఉంటారు. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదిగేటువంటి క్రమంలో వారి జీవితాలు బలంగా ఉండవు. ఒక వ్యక్తి ఈ లోకంలో భౌతికంగా ఎదిగితే అది వారి యొక్క నిత్య జీవానికి మూలం కాదనే విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. భౌతికమైన ఎదుగుదల ఆత్మీయ జీవితానికి పునాది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది మేము బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పవారిని చేశాడు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు, అనేకులకు చెప్పుకుంటారు. అది భౌతికమైనటువంటి ఎదుగుదల అనేది ఆత్మీయ జీవితానికి పునాది కాదనే విషయాన్ని వాళ్ళు ఎరగరు. అందువల్ల దేవుని సంకల్పాన్ని గురించి, సత్యము గురించి ఎవరైతే అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి మంచి పునాది వేసుకున్న వారుగా ఉంటారు. మానవులందరూ కూడా ఇట్టి సత్యాన్ని గురించి అవగాహన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది కుమారులు కలిగి ఉండాలి, అది ఆయన సంకల్పంలో భాగం. అయితే సాతాను ఈ సంకల్పాన్ని ఏం చేయలేడు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంకల్పాన్ని నిర్ణయించాడో ఆ సంకల్పం అంతా కూడా ముగించేంత వరకు కూడా దేవుని యొక్క కార్యాచరణ ఈ భూమి మీద కొనసాగుతూ ఉంటుంది. సాతాను అనేక మందిని తన వైపు తిప్పుకుంటున్నాడు. అనేక మంది సాతాను మార్గంలో వెళ్తున్నారు. సాతాను చూపించేటువంటి ఆశలు, కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలను బట్టి మనుషులు సాతాన్ని వెంబడిస్తున్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఈ క్రమశిక్షణ జీవితాన్ని గురించి మనుషులు గుర్తించట్లేదు. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానము మనుషుల యొక్క జీవితాలకి ఎంత ప్రయోజనకరమైందో, వారి భౌతిక జీవితాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితానికి ఎంత మేలుకరమైందో మనుషులు గుర్తించట్లేదు. అందువల్ల వారు సాతాన్ని వెంబడిస్తున్నారు. సాతాను మనుషుల్ని మోసం చేస్తాడు, వారిని నరకానికి తీసుకెళ్తున్నాడు. అనేక మంది దేవుని సంకల్పం తెలియకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఎవరైనా సరే దేవుని యొక్క మహిమలోనికి పాలిభాగస్తులు అవ్వాలంటే మరొక మార్గం లేదు. ఈ లోకంలో పురుషుడు కానీ స్త్రీ కానీ దేవుని సంకల్పం గురించిన అవగాహన లేకుండా ఈ లోకయాత్రను ముగిస్తే వారు నరకానికి పాత్రులై ఉంటారు. మరొక మార్గం లేదు. పరలోకానికి వెళ్ళడానికి, మనం మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మరొక మార్గం లేదు. దేవుడి కుమారులుగానే ఈ లోకంలో జీవిస్తేనే మనకి పరలోకం. అందువల్ల శ్రేష్టమైనటువంటి ఇట్టి గొప్ప ఉద్దేశాన్ని, ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనుషులు విడిచిపెడితే, ఆయన సంకల్పాన్ని గురించిన జ్ఞానాన్ని మనుషులు తృణీకరిస్తే వారి జీవితంలో ఎంత నష్టపోతారో ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద దేవుని కుమారులుగా జీవించటం అనేటువంటి గొప్ప జీవితం కంటే
మరొక జీవితం ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోండి. దేవునికి కుమారులుగా బతకటం ఎంత శ్రేష్టమైనటువంటి జీవిత విధానం. కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇంత గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ఎందుకు కోల్పోయాము, ఎలాగ మనం నష్టపోయాము. కాబట్టి ఈ జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే నేనేం చేయాలి, దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహనతో నేను బతకాలంటే నేనేం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించి, లేఖనాలు పరిశీలించి, లేఖనం యొక్క శక్తిని బట్టి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని సంకల్పాన్ని ఎరగకపోతే నీ జీవితంలో ఎంతో నష్టపోతున్నావు. అనేక మంది దేవుని సంకల్పాన్ని ఎరగక తమ జీవితంలో తాము ఎంతో నష్టపోయారు. దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహన లేని వారందరూ కూడా వారు ఆత్మీయంగా పతనమయ్యారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, దేవుని కొరకు జీవించారో వారు మాత్రమే ఆ సంకల్పాన్ని ఎరిగి, గుర్తించి, ఆ సంకల్ప ప్రకారం జీవించి వాళ్ళు ధన్యులుగాను, మనకి మాదిరిగాను వాళ్ళు నిలిచి ఉన్నారు. కాబట్టి విశ్వాసాన్ని కొనసాగించేటువంటి ప్రతి వ్యక్తి దేవుని సంకల్పాన్ని గురించేటువంటి అవగాహనతో బ్రతకడం అనేది చాలా శ్రేష్టమైనది. అలా సంకల్పాన్ని